హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి పలు డిమాండ్స్ ప్రభుత్వానికి ఒక 41 రోజులుగా వాళ్ళు డిమాండ్స్ని వాళ్ళు వినియోగించుకున్నారు. అయినా ప్రభుత్వం జాప్యం చేసింది, కాలయాపం చేసింది అంటూ కూడా వాళ్ళ కనీసం నిన్న అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా వాళ్ళకి చర్చలు విఫలమైందని తెలుస్తుంది. మరి వాళ్ళ ప్రముఖ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ఆర్టీసీ కార్మికులు ఎప్పటి నుంచి వాళ్ళు శ్రమిస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ మరి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మీరు అసలు డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమ్మె సాయం దిగారు కదా, ఇది ఎలా చూసుకోవచ్చు? ఈ డిమాండ్స్ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల యొక్క 2017 పిఆర్సీ అయితే ఎప్పుడైతే జరిగిందో దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమి రాలేదు, అవి అలాగే ఉండిపోయినవి. అవి ఇవ్వాలి. 2021 పిఆర్సీ ఏదైతుందో పే రివిజన్ ఏదైతుందో జీతభత్యాల సవరణ అది జరగలేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరం 2025 పిఆర్సీ కూడా కాలం గడిచిపోయి 1 ఇయర్ అవుతా ఉంది. ఇవన్నిటిని పెండింగ్లో పెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి స్థితి ఉంది. కార్మికులమైనటువంటి మేము వారు ఎన్నికలు పోయే ముందు, ప్రభుత్వం ఏర్పడక ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, మీరు మావారు మా పిల్లలు అనేసి అయితే హామీలు ఇచ్చారో ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్క హామీని కూడా వారు నెరవేర్చిన సందర్భంగా మనకు కనబడతలేదు. కాబట్టి 2.5 సంవత్సరాలు ప్రభుత్వం నిలదొక్కునేంత వరకు ప్రభుత్వాన్ని సహకరించాలని మీ అంత ఓపికగా 8 సంవత్సరాలు ఆగినాం. 2.5 సంవత్సరాల్లో ఇంతవరకు ఏమి ప్రారంభించలేదు. కాబట్టి ఈ రోజు మేము సమ్మె నోటీస్ ఇచ్చడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మరి వారు చర్చలు ప్రారంభించాలి, అటువంటి సమయాన్ని కూడా వారు వినియోగించలేదు. మరి 45 రోజుల తర్వాత కూడా మేము సమ్మెలోకి వెళ్తున్నాం అంటే నిన్న తూతు మంత్రంగా ఐఏఎస్ల కమిటీ వేశారు. వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొని రమ్మన్నారే కానీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ డిమాండ్లు ఏంటో చర్చించమని కూడా ఏమాత్రం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇది అన్యాయమైన ప్రక్రియగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన హామీలు తూచే తప్పకుండా మీరు అమలు చేయాలని వీటి సందర్భంగా డిమాండ్ చేస్తూ 2017 యొక్క వేరియర్స్ ఇవ్వాలి, 2021 పిఆర్సీ ఇవ్వాలి, 2025 పిఆర్సీ ఇవ్వాలి. అదే రకంగా యూనియన్లను అనుమతించాలి. మరి అంతేకాకుండా మన ప్రభుత్వం ఏర్పడక ముందు మీరు ఏదైనా హామీ ఇచ్చారో ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, విలీనం చేయాలని ఈ సందర్భంగా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సమ్మె కంటిన్యూగా కొనసాగుతుంది. వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో సమ్మె నడుస్తుంది. కాబట్టి సమ్మెను మరి సంఘీభావంగా ఈరోజు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా డిపోలలో డ్యూటీలకు వెళ్ళలేదు. అంతేకాకుండా అద్దె బస్సు డ్రైవర్లు కూడా డిపోలకు వెళ్ళలేదు, వారు సంతకాలు పెట్టలే, విధులకు జాయిన్ కాలేదు. కాబట్టి వారంతా మాకు సంఘీభావంగా ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరినీ అభినందిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ మహిబాద్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు కూడా వచ్చి వారి మద్దతు ప్రకటించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీరు మరి ఈ ప్రజలకు, సామాన్యమైన ప్రజలకు రవాణా సౌకర్యమైనటువంటి బస్సుల్ని ఈ రకంగా పక్కన పెట్టి రోడ్ల మీదకి మమ్మల్ని తీసుకురావడం అనేది అన్యాయం. ప్రజాప్రభుత్వం అంటేనే మీరు రోడ్ల మీకు ఎక్కకూడదు, నిరసన వ్యక్తం చేయకూడదు, మీ కోరికలు మాకు చెప్తే మేము తీర్స్తాం అనేటువంటిదే ప్రజాప్రభుత్వం. ఈరోజు చెప్పండి, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అంటే ఇప్పుడు కూడా అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మీకు హామీలు ఇచ్చింది, మరి ఆ హామీలు విస్మరించిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. విస్మరించడం అంటే ఇవాళ వాళ్ళు గెలిచి నెలగాలే 2 నెలలు కాలే, సుమారు 2.5 సంవత్సరాలు అవుతాయి. గత ప్రభుత్వం చేయలేదని వాళ్ళను గద్దెదించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఆర్టీసీ కార్మికులే. మరి ఏవైతే హామీలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వీళ్ళు ఎలక్షన్ల ముందుకు వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మరి మేము ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు, మేమే చేస్తాం అన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే యూనియన్లను తీసేసిందో ఆ యూనియన్లను మేము రాగానే పునరుద్ధరిస్తామన్నారు. ఆ విధంగా చేయలేదు. అది పోను 2017 పే స్కేలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. మేము చేస్తామని పాతదానికి ఒక 5% కలిపి చేసి వాటికి సంబంధించిన ఏరియర్స్ ఇవ్వలేదు. లైవ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, అదే రిటైర్మెంట్ వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత 2021, 2025 2 సంవత్సరాలు అంటే 21 నుంచి ఇప్పటి వరకు రూపాయి జీతం పెరగకుండానే ఈ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. చేసే పని కూడా గతంలో 8 గంటల పని విధానం ఉంటే అది ఇలా 16 గంటల వరకు పోయింది. ఒకవైపు అద్దె బస్సులు పెరిగిపోయి అందులో కండక్టర్లు మాత్రమే ఉండి డ్రైవర్లు, మెకానికల్ లేకుండా సిబ్బంది కుదించుకుపోయారు. సిబ్బందిని మేము నియమిస్తాను 3000 మందిని అని చెప్పి ఇప్పటికి 1.5 సంవత్సరం దాటుతుంది కానీ ఒక్కరిని కూడా నియమించలేదు. ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వమ్ము చేసిండ్రు, హామీలను ఎలాంటి అమలుపరచలేదు. కాబట్టినే ఈరోజు ఆర్టీసీ కార్మికులుగా అందరూ ఏకతాటిపైకి వచ్చి గత 2-3 సార్లు మేనేజ్మెంట్ కలిసి మరి ఒక చక్కటి నోటీస్ ఇచ్చి మాట్లాడుకోవడం జరిగింది. సమ్మె విషయంలో కూడా 41 రోజుల క్రితం కూడా నోటీసులు ఇచ్చారు, వాటి మీద కూడా సమీక్షలు పునరాలోచన ప్రభుత్వం చేయాలని చెప్పేసి దాంట్లో ఏముంటుంది? ఎలాంటి సమీక్షకు
చర్చలకు పిలవకుండా పైకి మాత్రం అంటా ఉన్నారు, బకాయిలు ఇచ్చినామంటా ఉన్నాడు. ఆర్టీసీ మహాలక్ష్మిని మేము పెట్టేసి మేము బ్రహ్మాండంగా నడిపిస్తా అంటా ఉన్నారు. మా తలుపులు తెరిచే ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అంటాడు. కానీ పోయేది లేదు, మాట్లాడేది లేదు. వాళ్ళు మాట్లాడితే ఒకటే అంటాడు, మేము అన్ని చేసినామంటాడు. ఆ విధంగా కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఎలాంటి చర్చలకు పిలవలేదు. మీ డిమాండ్ పరిష్కారం కాకపోతే ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా సమ్మెను ఉధృతం చేసి డిమాండ్లు పరిష్కారం కాకపోతే అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, మిగతా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మెను ఉధృతం చేయడం జరుగుద్ది. మరో 55 రోజుల సమ్మె కూడా మరి ఈ ప్రభుత్వానికి చూపించడం జరుగుతుంది. మహబాద్ డిపో దగ్గర కూడా ఉదయం నుంచి బస్సులు మొత్తం అంటే డిపోలకు పరిమితమై అందరూ కూడా కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం ధర్నాలు చేస్తారు. కొంతమంది అంటే సంఘాల నాయకులు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తారు. మనతో మాట్లాడడానికి సిపిఐ నాయకులు అడిగిస్తున్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారు వీళ్ళకి? గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ఎత్తివేయాలని చూస్తున్న సందర్భంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆర్టీసీని కాపాడుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం, ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించకపోవడంతో ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా ముందు వరుసలో ఒకసారి గ్రహించుకోవాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఏ విధమైన కృషి చేసిరో మీరు ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ఏం గొంతమే కోరికలు అడగట్లేరు. ఆర్టీసీ కార్మికులందరూ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకపోవడంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి మూర్ఖపు పోగడ చేస్తుంది ఇక్కడ కార్మికులు ఆలోచిస్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మేము సమ్మెకి వెళ్తామన్న తర్వాత కనీసం ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి వీరి యొక్క హక్కులను మీరు పరిష్కరించకపోవడంలో సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటలకు కూడా మీరు కట్టుబడి ఉండకపోవడం కూడా అది సరైన సమాధానం కాదని మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి పిఆర్సీ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కార్మికురాలు కావచ్చు అప్పులు చేసి 3-4 లక్షల అప్పులు చేసి కూడా చాలా ఇబ్బందులు పడతారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు మీరు పరిష్కరించకపోతే మాత్రం మేము జేఏసీ మరియు ఏఐటీసీగా కూడా మేము కార్మికులకు వెన్నంటుంటాం. అదేవిధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కూడా మేము సిపిఐ పార్టీగా కావచ్చు, ఏఐటీసీగా కావచ్చు మేము కార్మికులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. అదేవిధంగా తక్షణమే మీరు ఆర్టీసీని కనుక ప్రభుత్వంలో విలీనం చేయకపోతే మాత్రం ఇవాళ తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులందరూ కూడా ముందు వరుసలో ఉంటారు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ కార్మికులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుంది గ్రహించట్లేదు. ఎందుకంటే ఒంటి కాలు మీద కావచ్చు, ప్రయాణంలో రద్దీగా ఉన్న కాడ కనీసం అటు ఇటు పోలేని పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ వ్యవస్థను నడిపిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మంచి పేరు తేవడానికి ఆర్టీసీ కార్మికులు ఉపయోగపడతారు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా వీరి యొక్క హక్కులను కనుక మీరు పరిష్కరించకపోతే మాత్రం రానున్న రోజులు కూడా జేఏసీలో భాగంగా ఏఐటీసీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుసుకుంటారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మేము ఏదైతే మీ యాజమాన్యం ప్రభుత్వము నిర్లక్ష్యానికి మూలంగానే ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఏదైతే అందరూ చెప్పినట్టుగా కేవలం మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాలు ఏదైతున్నారో దాన్ని కార్యాపన చేస్తూ మీకు చిత్తశుద్ధి లేదనే ఉద్దేశంతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు గ్రహించే సమ్మెకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా భేషజాలకు పోకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, కార్మికులు ఇబ్బంది పెట్టకుండా మీరైతే ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నారో ఆ విధంగా సమస్య పరిష్కారానికి చేస్తారని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము సమ్మెను మరింత ఉధృతం చేసే సమస్యలను పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నాం. మొత్తానికైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని కూడా పలు పార్టీల నుంచి మద్దతు లభించింది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులో డిపో ముందు కూడా ధర్నాలు మాత్రం చేస్తారు. ముఖ్యంగా మా ఈ గొంతమ్మ కోరికలే కాదు, అంటే ఎన్నికల ముందు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలాంటి మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు మేము అడుగుతున్నాం. వాటిని తక్షణం పరిష్కరించే లేని పక్షంలో మాత్రం ఇలాంటి ఈ సమ్మాన్ని ఇంకా ముందు రోజుల్లో ఉధృతం చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.